ఇక బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ కొంతక బీఆర్ఎస్ఏ. ఇక మొత్తం మీద ఈ పరిస్థితి. శుక్రవారం అందుబాటులో ఉన్న బీసీ నేతలతో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంట్లో భేటీ అయిన కేటీఆర్. చిత్రంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల, జోగు రామన్న, ఎమ్మెల్యే వివేకానంద అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బీసీలకు అన్యాయం చేసిండ్రు, బీసీ జనాభాను మొత్తం తగ్గించి చూపెట్టిండ్రు. బీసీలకు అన్యాయం చేసిండ్రు, బీసీ జనాభాను మొత్తం తగ్గించి చూపెట్టిండ్రు. 21 లక్షల జనాభాను తక్కువ చేసిండ్రు. 21 లక్షల జనాభా ఏడవైంది. ఇక ఈడనేమో కులగణన 46% అని ఈడనే ఆడపోయి చట్టబద్ధత తీసుకొస్తామంటారు. కనీసం ఈ పార్లమెంట్లో ఓ చట్టబద్ధత తీసుకురాలేదు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఓ చట్టబద్ధత తీసుకురాలి, దాని మీద ఒక ముచ్చట మాట్లాడాలి. 21 లక్షల జనాభా ఏడ మిస్ అయినరు చెప్పలే. శాస్త్రీయమైన కొందరంటారు, అశాస్త్రీయమని కొందరంటారు. ఈ బీసీ కులగణన సరిగా జరగలేదు అని చెప్పేసి ఒక బీసీ సీనియర్ మంత్రి అలిగిండు రేవంత్ రెడ్డి మీద. త్వరలో రాహుల్ గాంధీని కలవనున్నాడనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఇంకో బీసీ సీనియర్ మంత్రి దెబ్బ కొట్టిండు. ఆయన త్వరలో రాహుల్ గాంధీని గెలవనున్నాడు. మొత్తం మీద రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తము చెప్పనున్నాడు. రేవంత్ రెడ్డికి షాకీ అని ఉన్నాడన్న అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. రైట్, ఇది ఇక కీలక మంత్రి అసంతృప్తి. ఇగో చెప్పిన కదా, అదే అనుకున్నదొక్కటి అయిందొక్కటి. సర్వేతో బీసీలను సంతృప్తి పరచలేకపోయినాం, సానుకూల అంశం ప్రతికూలంగా మారింది, అధిష్టానానికి వివరించిన సీనియర్ మంత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆల్రెడీ పోయిండు, వివరించిండు. నేను ఇంకా వివరించలేదేమో అనుకున్నా, వివరించిండ్రు, ఆల్రెడీ అయిపోయింది ఈ పరిస్థితి. ఇది ఒక సానుకూలమైన అంశం. ఏం చెప్పిండ్రు కామారెడ్డి డిక్లరేషన్లో? బీసీ కులగణన చేపడతాం, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తాం, 20,000 మంది పైసలకు రాజకీయాల్లో పాల్గొనేటట్టు చేస్తాం, అందరికీ అవకాశాలు ఇస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు. చట్టబద్ధత తీసుకొస్తామని అన్నారు, అన్ని సవరణలు అయ్యేటట్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు కేంద్రానికి ఇచ్చిపెట్టి చేతులు దులుపుకుంటా ఉన్నారు, రాజ్యాంగ సవరణ కావాలని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది బీసీ కులగణన అని చెప్పేసి అప్పుడు 60 ఏళ్ళు కాంగ్రెస్ ఏలుబడి సమగ్ర కుటుంబ సర్వే నివేదిక లేదని చెప్పే వరకు ఆ నివేదిక ఉన్నదని తెలిస్తే ముందుగానే డిలీట్ చేసుకుందరేమో. అసెంబ్లీ వేదికగా మాట్లాడి నవెటోల ముంగడ జారిపడ్డట్టయి నాలుక గరుచుకున్నట్టు అయింది రేవంత్ అన్న పరిస్థితి. మరి చెన్నారెడ్డి వెబ్సైట్లో ఉందని తెలియదట. ఆ వెబ్సైట్లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు కదా, ఆ సర్వేనే బాగుంది, అదే మంచుగున్నది, కాలయాపన చేయలేదు, అన్ని విధాలుగా అన్ని వసతులతోని అన్ని సర్వే డీటెయిల్స్ తీసుకున్నారు. వీళ్ళేమో పెన్సిల్తో టిక్ పెట్టుకున్నారు, అట్లా ఇట్లా. అప్పుడేమో 1-2 రోజులలో నివేదిక వస్తే ఇది నెలైనా నివేదిక రాలేదు, బీసీలను మోసం చేసిండ్రు, పెన్సిళ్లతోని రాసుకున్నారు, వాలంటీర్లను దోలేండ్రు, పెన్సిళ్లతో రాసిన దాన్ని రబ్బర్తో మలిపేసిండ్రు, మళ్ళీ వాళ్ళు ఓసీ అని పెట్టుకున్నారు. బీసీ సామాజిక వర్గ ప్రజలను తగ్గించి ఓసీ సామాజిక వర్గ ప్రజలను పెంచిండ్రు. మొత్తం మీద కొట్లాట అదే కదా, పోరాటం అదే కదా, బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీ విధానాలు మార్చుకోకపోతే, తప్పప్పులు సరి చేసుకోకపోతే బాగుండదు, ఉద్యమం ఉధృతమవుతుంది అని చెప్పేసి ఒకవైపు బీసీ నాయకులు మండిపడతా ఉన్నారు. 5 లక్షల బీసీ మందితోని, బీసీ జనాభాతోని చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు ఢిల్లీ కూడా పోతాం, అక్కడ కూడా నిరసన వ్యక్తం చేస్తామని బీసీ సంఘాల నేతలు ఫైర్ అవుతా ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తా ఉన్నా. మొత్తం మీద మంత్రి కూడా మొన్ననే కదా, ఇప్పుడు మంత్రి పేరు చెప్తే పాపం మొన్ననే అంత శాస్త్రీయంగా జరిగింది అని మళ్ళీ అంతలోపట్నే అశాస్త్రీయము, అసలు బీసీలకు న్యాయం చేయలేకపోయినాము, ఇదొక మంచి సానుకూల అంశం. ఈ సానుకూల అంశాన్ని కూడా ఒక బీసీ కులగణన అనేది వాళ్ళు మంచిగా చేసి పెడితే, ఏ తప్పొప్పులు లేకుండా అంత మంచిగా చేసి పెడితే, బీసీ జనాభా 60% ఉన్న జనాభా రేవంత్ రెడ్డి సర్కార్కు జై కొట్టేటోళ్ళు ఇలా 21 లక్షల మందిని మింగి దానికి కూడా చట్టబద్ధత తీసుకురాకపోయే వరకు ఈ సానుకూల అంశం కాస్త ఏమో అంటారు కదా, మెడకవడ్డ పాము కరవక తప్పదు అన్నట్లు మొత్తం ఇది కరిసే పాము కాదు, ఒక సానుకూల అంశము. బీసీల కులగణన అనేది ఒక సానుకూల అంశము. ఈ సానుకూల అంశాన్ని కూడా ప్రతికూల అంశంగా చేసుకొని ఇంకా తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు బీసీ సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ వాస్తవమైన ముచ్చట. ఆ మంత్రి కూడా అదే ముచ్చట చెప్పిండు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి, బోల్తా కొట్టినాం, మొత్తం బోర్ల పడ్డాం, అయిపోయింది, మన పరిస్థితి ఆగమైపోయింది అని చెప్పేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. బీసీల జనాభా నివేదికపై వెనుకబడిన వర్గాలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరని ఓ సీనియర్ మంత్రి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కులగణన సర్వేతో ప్రజలను సంతృప్తి పరచలేకపోగా మరిన్ని అనుమానాలను పెంచినట్టయిందని ఆయన అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. బీసీలోకి సానుకూలంగా వెళ్లాల్సిన అంశము ప్రతికూలంగా వెళ్ళింది. ఎందుకు ప్రతికూలంగా వెళ్ళింది? సర్వే కరెక్ట్ చేయలేరు, 30% సర్వే కూడా కరెక్ట్ చేయలేరు. మీకు నచ్చినట్టు మీరు లెక్కలు రాసుకున్నారు కాబట్టి ఇది ప్రతికూలంగా వెళ్ళింది.
నుండి ఇంకా మొత్తం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ అంశాన్ని బీసీ సీనియర్ మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకొని పోయిండు. బీహార్లో 15 క్వశ్చన్లు పెట్టిండ్రులా, బీహార్లో కులగణన కోసం 17 క్వశ్చన్లు పెట్టిండ్రు, ఈడ 76 ప్రశ్నలు పెట్టిండ్రు. ఆ 76 ప్రశ్నలలో ఒక్కటి అయిన ప్రశ్న లేదు. అయింది కాంది అల్లం బెల్లం లట్టు పొట్ట అని నింపిండ్రు కన్ఫ్యూజన్ చేయడానికి, జనాలను కన్ఫ్యూజన్ చేయడానికే 76 ప్రశ్నలు పెట్టిండ్రు. ఆ 76 ప్రశ్నలు కూడా ఎన్ని ప్రశ్నలు పెట్టినా అనలేం లేదు సందడు ఘోష అన్నట్టు ముచ్చట ఉంటుంది కదా. కానీ ఎందుకు గంపెడు అయినా 4 చాలు కదా. ఏ కులము, అలా కులవృత్తి ఏంది, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేసుకొని బతుకుతారు, ఏంది పరిస్థితి, గివి కావాలి. కానీ మళ్ళీ దాంట్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, గివి లెక్కలు కావాలి. కానీ మీ ఇంట్లో బాత్రూమ్ ఉన్నదా, బాత్రూమ్లా లేకపోతే అటాచ్డా, లేకపోతే ఇండివిజువల్గా ఉన్నాయా, డబల్ బెడ్రూమ్ ఉన్నదా, సింగిల్ బెడ్రూమ్ ఉన్నదా, సింగిల్ బెడ్రూమ్లో ఎన్ని అర్రలు ఉన్నాయి, కిచెన్లు ఎన్ని ఉన్నాయి, కిచెన్ ఓపెన్ కిచెనా అటాచ్డ్ కిచెనా, గివన్నీ ఎందుకు వాళ్ళ అవసరం లేని క్వశ్చన్లన్నీ అడిగినరు, ఆగమైనరు. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఇదివరకే మంత్రులు వేయినరు కదా, ఆ మంత్రులు పోయిన నేపథ్యంలో వీళ్ళందరూ చెప్పిండ్రేమో రాహుల్ గాంధీకి, అందుకే రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణ అవసరం ఉన్నా కూడా కనీసము రాహుల్ గాంధీ కలవలేదట, అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఈ అపాయింట్మెంట్ ఇవ్వడానికి మళ్ళా రేవంత్ అన్న గమ్మతి ముచ్చట చెప్తాండు. రైట్, ఇది పరిస్థితి. ఇంకో సీనియర్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేసిండు, కాంగ్రెస్ పార్టీ పాలన మీద అసహనం వ్యక్తం చేసిండు. ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డిని మారుస్తారేమో, జూన్లో మారుస్తారా జూలైలో మారుస్తారా అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి మార్పు అయితే పక్కా ఉంటుందని గాంధీ భవన్ వర్గాలే చెప్తా ఉన్నాయి. ఈ మార్పు ఉంటుందని రేవంత్ రెడ్డికి తెలుసు, అందుకే ఆయనకు అనుచరులుగా ఉండేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాల్సుకొని వాళ్ళని రెచ్చగొట్టి ముఖ్యమంత్రి పదవికి పోటీకి ఎవరైతే వస్తారో వాళ్ళని తిట్టిపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద నెగిటివ్ రుద్దాలని చూస్తూ ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఈ పరిస్థితి మొత్తం మీద ఆ బీసీ మంత్రి ఆవేదన వ్యక్తం చేసి అక్కడ పోయి చెప్పొచ్చిండట. ఇది